నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ. ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా పలికే కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి. తెలంగాణలో నిర్మించబడిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయానికైతే ఇవాళ మనం రావడం జరిగింది. చాలా అద్భుతంగా కట్టినటువంటి ఈ టెంపుల్ కూడా యాదగిరిగుట్ట రాకముందే 20 కిలోమీటర్ల దూరంలో మనకి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే కనిపిస్తుంది. దీన్ని మల్లెవలపు రామారావు గారి ఫ్యామిలీ నిర్మించడం జరిగింది. 22 ఎకరాల్లో చాలా అద్భుతంగా, చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. అండ్ ఈ టెంపుల్ మొత్తం 22 ఎకరాలు, అలాగే 7 సంవత్సరాల పాటు ఎంతో కృషితో నిర్మించారంట. సో ఇవాళ ఈ టెంపుల్ యొక్క విశిష్టతను, అలాగే ఈ టెంపుల్లో ఉన్న దేవాలయాన్ని, అలాగే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఎందుకంటే ఇక్కడికి వస్తున్న భక్తులు చాలా తండోపతండాలుగా, అంటే పండగలకి కావచ్చు, అలాగే వీకెండ్స్లో కావచ్చు, చాలామంది వచ్చి చూడడం జరుగుతుంది. సో ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటని తెలుసుకోవడానికి మా అనంత టీవీ టీం కూడా ఇవాళ ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే రావడం జరిగింది. సో ఈ టెంపుల్ యొక్క విజువల్స్ కావచ్చు, ఈ టెంపుల్ యొక్క గొప్పతనం కావచ్చు, ఇవాళ మీరు అనంత టీవీలో అయితే చూడబోతున్నారు. ఇప్పుడైతే మనము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకున్నాం కదా, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఈ ఎంట్రన్స్లో అయితే మనకి రామానుజం గారి స్టాచ్యూ అయితే ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. సో అంత కట్టడం అంతా చూస్తుంటే ఒక రాయి మీద ఎంత అద్భుతంగా శిల్పకళ కనిపిస్తుందంటే, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా టెంపుల్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు, చాలా చక్కగా కట్టారని చెప్పాలి. ఇక్కడికి జనాలు కూడా చాలామంది కారులో వస్తున్నారు, అలాగే ఆటోల్లో వస్తున్నారు, అలాగే కొంతమంది ఓన్ వెహికల్స్ కావచ్చు, బస్సు కూడా వస్తుంది. అంటే యాదగిరిగుట్ట నుంచి ఈ టెంపుల్కి బస్ కూడా ఉంది ఒకటి. సో బస్సులో కూడా చాలామంది వస్తున్నారు. అంటే టైం పెరిగే కొద్దీ జనాలు కూడా చాలామంది టెంపుల్ విజిట్ చేయడానికి వస్తున్నారు. అంటే మనం మాట్లాడుకున్నట్టు స్వర్ణగిరి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంతా కూడా ఒక కళగా, ఒక కళాత్మకంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మనకి వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ గుర్తొచ్చేది శ్రీ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. కానీ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక మంచి తిరుపతిలో ఎంత మంచి దర్శనాన్ని ఇస్తుందో, ఇక్కడున్న టెంపుల్ కూడా అంతే మంచి ఫీల్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు. సో ఈ టెంపుల్ మనం ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం కదా, ఇంకా లోపల చాలా విశేషాలు ఉన్నాయండి టెంపుల్లో. ఎందుకంటే ఇక్కడ చెక్కిన ప్రతి శిల్పం కూడా, ప్రతి విగ్రహం కూడా తిరుమలలో ఉన్న కొండ, అంటే ఆ రాయితో తీసుకొచ్చి ఇక్కడ శిల్పాలను చెక్కారంట. అంటే కళ్యాణ మండపం ఉంది, అలాగే దశావతార మండపం అని కూడా ఉంది మాట. అంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క 10 దశావతారాలను కూడా ఆ దశావతార మండపంలో చక్కగా శిల్పాల రూపంలో కూడా చేశారంట. చాలామంది ఇది మిస్ అవుతున్నారు. కానీ ఆ మండపం ఎక్కుతూ, అంటే ఆ స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు దశావతారం, అంటే రాముడి అవతారం, కృష్ణుడి అవతారం, మత్స్య అవతారం, ఇలాగ అన్ని రకాల దశావతారాలు కూడా మనకు అందులో కనిపిస్తాయి. సో ఇప్పుడు ఆ విశేషాలన్నింటినీ కూడా మీకు చక్కగా చూపిస్తాను. సో టెంపుల్ యొక్క ప్రత్యేకత కావచ్చు, ఇక్కడున్న శిల్పకళ కావచ్చు, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహ రూపాన్ని కావచ్చు, అన్నీ కూడా ఇవాళ మనమైతే ఎక్స్క్లూజివ్గా చూద్దాం. ఇందాక మీకు చెప్పాను కదండి, ఇప్పుడు మనం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇప్పుడు ఎంట్రన్స్లోకి వచ్చాం, లోపలికి వచ్చామన్నమాట. మీకు ఇందాక చెప్పినట్టుగా దశావతార మండపం అన్నాను కదా, ఇదేనండి దశావతార మండపం. ఇక్కడ ఎంట్రన్స్లో మనకైతే ద్వారపాలకుల విగ్రహాలు అయితే ఇటొకటి అటొకటి కనిపిస్తున్నాయి. అవి 2 కూడా ద్వారపాలక విగ్రహాలు. లోపల దశావతారంలో, అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దశావతార రూపాలన్నింటినీ కూడా చక్కగా శిల్పం రూపంలో మనకి చెక్కబడి ఒక్కొక్క టెంపుల్ లాగా నిర్మించడం జరిగిందంట. సో లోపలికి వెళ్దాము, లోపల ఎలా ఉంది, ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయి, ఎన్ని స్టెప్స్ అంటే నాకు తెలిసి 108 మెట్లు ఉన్నాయని అయితే విన్నాను. సో 108 మెట్లు ఉన్నాయి. మెట్ల మధ్యలో మనకి ఒక్కొక్క విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. సో అవన్నింటినీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రూట్ ఎలా ఉందో చూసుకుంటూ చక్కగా వెళ్దాము. కానీ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా కట్టారండి. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్లో విజువల్స్ అన్నీ కూడా ఒక మహా అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే రాయి కావచ్చు, వాళ్ళు తీసుకున్న రాయి యొక్క కలర్ కావచ్చు, దాని మీద చెక్కిన శిల్పాలు కావచ్చు, అలాగే ఎందుకంటే ఇక లాట్ ఆఫ్ స్పేషియస్గా ఉంది టెంపుల్ అంతా కూడా. ఎక్కడా కూడా
ఇబ్బంది లేకుండా, ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా స్పేషియస్గా చాలా అద్భుతంగా కట్టారు విగ్రహం అయితే. ఇప్పుడు మనం దశావతార మండపంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఒక్కసారి వెళ్దాం రండి, మీకు విజువల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా చూపిస్తాం. ఎంట్రన్స్లో పాదాలు పెట్టారండి, నారాయణి పాదాలు కూడా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ పాదాలను అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఎంతో భక్తితో చాలా చాలా ఆహ్లాదంగా ఉందండి. టెంపుల్లోకి వచ్చాక ఎక్కడ చూసినా కూడా నారాయణ మంత్రమే వినిపిస్తుంది, నారాయణ యొక్క భజనే వినిపిస్తుంది. వింటున్నారు కదా మీరు కూడా, ఓం నమో నారాయణ అన్నట్టుగా ఎంత చక్కగా వినిపిస్తుందో. ఇవి నారాయణ పాదాలు చూశారు కదండి. ఎంట్రన్స్లోనే ఎంత పెద్దగా అంటే లైక్ పాదాలన్నీ కూడా ఎంత చక్కగా పెట్టారు. అంటే టెంపుల్లోకి రాగానే ఆ భక్తిభావం అనేది మనకి పాజిటివ్గా అనిపించడం అనేది చాలా గొప్పతనం. ఈ టెంపుల్లో అది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇవి స్వామివారి పాదాలు. సో ఇప్పుడు స్వామివారి పాదాలకు దండం పెట్టుకున్న తర్వాత మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇవి దశావతారం మెట్లండి. మనం ఇప్పుడు ఈ మండపంలోకి వచ్చాము. ఇప్పుడు మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్తాము. వింటున్నారు కదా, ఓం నమో నారాయణ అన్న మంత్రం ఎంత చక్కగా వినిపిస్తుందో. అడుగున కూడా మనకి నారాయణ మంత్రం అనేది చక్కగా వినిపిస్తున్నారు. ఇప్పుడు మెట్లు ఎక్కుకుంటూ మెయిన్ మండపానికి అయితే వెళ్ళిపోదాము. ఫాలో మీ. చెప్పాను కదండి, దశావతార మండపంలో మనకి స్వామివారి యొక్క దశావతారాలు కనిపిస్తాయని. ఇక్కడైతే శ్రీ మత్స్య అవతారం చూశారు కదా, విగ్రహం అంతా కూడా పాలరాతి విగ్రహం అన్నమాట. ఎంత అందంగా, ఎంత చక్కగా, ఎంత ప్రశాంతంగా విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడున్న విగ్రహాలన్నీ కూడా దశావతారాలన్నీ కూడా పాలరాతి విగ్రహాలతోనే చేశారు. మనకి మత్స్య అవతారం అయితే ఇప్పుడు కనిపిస్తోంది. మత్స్య అవతారం యొక్క విశిష్టత మనకు తెలుసు. స్వామివారు ఎత్తిన మొదటి అవతారంలో మత్స్య అవతారం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అవతారాన్ని చూద్దాం రండి. నెక్స్ట్ వచ్చి కూర్మావతార విగ్రహం. ఇక్కడ మనకి ఇందాకైతే మత్స్యావతారం చూసాము, ఇప్పుడు కూర్మావతార విగ్రహం మాట. తెలుసు కదా, కూర్మావతార విగ్రహం అంటే టార్టాయిస్ రూపంలో ఉంటారు స్వామి. ఇక్కడ కూర్మావతార అవతారం విగ్రహం ఉంది, కనిపిస్తుంది. మనకు తెలుసు భక్తులకు ఎటువంటి ఆపద వచ్చినా, అంటే ప్రపంచంలో ప్రజలకు ఎటువంటి ఆపద కలిగినా, అంటే చెడు నుంచి రక్షించడానికి ఆ వెంకటేశ్వర స్వామి వివిధ రూపాల్లో జన్మించడం, ప్రజల్ని కాపాడడం అనేది మనందరికీ తెలిసిన కథే మాట. సో ఆయన యొక్క గొప్పతనం చెప్పడానికి మనకి మాట సరిపోవేమో. ఆయన అవతారం అన్నీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకతను, అలాగే ప్రజలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి, మంచి వైపు ఎలా అడుగులు వేయాలి అనేది ఆయన యొక్క ప్రతి అవతారంలో కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడైతే మనం ఇప్పుడు చూస్తున్నాం కూర్మ అవతారం. శ్రీ వారాహ అవతారం అయితే ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహము. చెప్పాను కదండి, ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం కూడా పాలరాతి విగ్రహమే అన్నమాట. ప్రతి విగ్రహాన్ని చాలా చక్కగా చెక్కబడింది. ఇక్కడ వారాహ స్వామి అవతారం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విజువల్ని కూడా ఒకసారి క్లోజ్గా చూడండి. ఇప్పుడు మనం ఇంకొక విగ్రహం దగ్గరికి వచ్చేసామండి, నారసింహ అవతారం. ఇప్పుడు మన నారసింహ అవతారంలో ఉన్న స్వామివారి రూపాన్ని అయితే చూడబోతున్నాము. చూడండి, ఆయన విగ్రహాన్ని కూడా మనకి తెలుసు. ప్రతి అవతారం యొక్క విశిష్టతని కూడా ఇక్కడ ఉన్న విగ్రహం రూపంలో అయితే ఈ టెంపుల్ వాళ్ళు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. కొంతమంది నడవలేని వాళ్ళు డైరెక్ట్గా కార్లలో వాహనంలో మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతున్నారు. కానీ నడవగలిగిన వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ దశావతార మండపాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే మీరు మెట్లు ఎక్కుతూ వస్తున్నప్పుడు ఈ విగ్రహాలన్నీ కూడా మీకు దర్శనమిస్తాయి. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా కాలినడకన వచ్చి ఈ 108 మెట్లు ఎక్కుతూ స్వామివారి అవతారాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఇప్పుడైతే నరసింహ అవతారం యొక్క క్లోజ్ వీడియోస్ అయితే చూద్దాం.
నెక్స్ట్ అవతారం అండి శ్రీ వామన అవతారము. మనకి తెలుసు వామన అవతారం యొక్క ప్రత్యేకత, స్వామివారు అడిగిన 3 అడుగులు బలిచక్రవర్తి ఇవ్వడంతో తను ఎలాగ పతనమయ్యాడో, అతని అహంకారం ఎలా పతనమైంది అన్నది అంతా కూడా మనకు ఆ వామన అవతారంలో తెలియజేస్తుంది. అంటే భగవంతుడు ప్రజల కోసం, భక్తుల కోసం ఏమైనా చేస్తాడో అనడానికి ఇంకొక నిదర్శనమే ఈ వామన అవతారం మాట. ఇక్కడ కూడా ఈ వామన అవతారాన్ని చక్కగా శిల్పి రూపంలో చెక్కడం జరిగిందండి. సో ఈ విగ్రహాన్ని కూడా ఇప్పుడు చూద్దాం మనం క్లోజ్లో. సో ఇక్కడ మనకి ఇంకొక విగ్రహం కనిపిస్తుందండి, పరశురామ అవతారం. వామన అవతారం తర్వాత పరశురామ అవతారం అయితే మనకి స్వామివారి ఇక్కడ విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులు తమ పిల్లల్ని చక్కగా ఈ టెంపుల్కి తీసుకొచ్చారనుకోండి, ఈ విగ్రహాల యొక్క ప్రత్యేకత అలాగే స్వామివారి అవతారం యొక్క ప్రత్యేకతను పిల్లలకు అర్థమయ్యే విధంగా తెలియజేయవచ్చు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా ఎంతో ప్రశాంతంగా ఏమంటారు స్వామివారి యొక్క గొప్పతనాన్ని విగ్రహ రూపంలో ఈ కాలం పిల్లలకి తెలియజేస్తే మన సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఈ తరం పిల్లలు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో పిల్లలతో పాటు ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు తప్పకుండా ఈ నడక ద్వారానే వచ్చి పిల్లలందరికీ కూడా ఇక విగ్రహాలను చూపిస్తూ చక్కగా ప్రతి ఒక్క అవతారం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ వాళ్ళని టెంపుల్ వరకు తీసుకెళ్ళండి. వాళ్ళ భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు పరశురామ అవతారం యొక్క క్లోజ్ వీడియోస్ అయితే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ అండి ఇక్కడ మనకు కనిపిస్తున్న మరొక స్వామివారి అవతారం అయితే శ్రీరామ అవతారం. మనందరికీ ఎంతో ఇష్టమైన భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు అని చెప్పాలి. ఒకటే బాణం ఒకటే మాట, ఆయన నడిచిన బాటే మనందరికీ కూడా ఆదర్శం. తప్పు ఒప్పులను లెక్కిస్తూ మనిషి జీవితం ఎలా సాగాలి, చెడు ఎదురైనప్పుడు ఎలా తట్టుకోవాలి, మంచికి ఎలా నిలబడాలి అన్న శ్రీరామ కథను మనం అందరం తెలుసుకుంటే ఎంతో జీవితంలో ఎంతో సాధించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఆయన గొప్పతనం అనేది, శ్రీరామచంద్రుని గొప్పతనం అనేది మాటల్లో చెప్పలేనిది. తండ్రి మాట జవదాటని వాడు, రాజ్యాన్ని కాపాడినవాడు, ప్రజలకు అండగా నిలబడినవాడు ఆ శ్రీరామచంద్రుడు. సో ఆ శ్రీరామచంద్రుడికి సంబంధించిన విగ్రహం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా క్లోజ్ వీడియోస్ చూడండి. నెక్స్ట్ అండి ఇందాకైతే మనం శ్రీరామచంద్రుని యొక్క అవతార విగ్రహాన్ని చూసాం కదా, ఇప్పుడైతే బలరామస్వామి యొక్క విగ్రహ అవతారాన్ని అయితే చూస్తున్నాము. మనకి ఇక్కడ విజువల్లో కనిపిస్తుంది శ్రీ బలరామస్వామి యొక్క విగ్రహము. సో ఈ విగ్రహాన్ని కూడా ఒకసారి క్లోజ్లో చూడండి. బలరామ విగ్రహ అవతారం తర్వాత ఇప్పుడైతే మనం శ్రీకృష్ణ అవతార రూపం యొక్క విగ్రహం దగ్గర ఉన్నామండి. మనందరికీ ఎంతో ఇష్టమైన భగవంతుడు ఆ శ్రీకృష్ణుడు. ప్రేమతత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రూపమే శ్రీకృష్ణ అవతారం. ఎందుకంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా మన అయిన వాళ్ళ కోసం ప్రేమని పంచాలి అని నేర్పించిన గొప్ప అవతారమే శ్రీకృష్ణ అవతారం. ప్రేమతో ఏదైనా జయించవచ్చు, దేన్నైనా సాధించవచ్చు. సో అందరికీ సమానంగా ప్రేమను పంచండి అని తెలియజేసిన అవతారమే శ్రీకృష్ణ అవతారం. ఇప్పుడైతే మనం శ్రీకృష్ణ అవతారం యొక్క విగ్రహం దగ్గర ఉన్నాము. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా క్లోజ్లో చూసి. కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలుచుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం తర్వాత మనందరికీ తెలుసు కల్కి అవతారం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కల్కి అవతారం యొక్క విగ్రహ రూపము. కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది అంటే అధర్మం అనేది 4 పాదాల్లో ఉన్నప్పుడు ధర్మ సంస్థాపన చేయడానికి అవతరించబోయేదే కల్కి అవతారం. ఎందుకంటే మనం మన పురాణాల్లో చెప్పబడింది కలియుగం ఎప్పుడైతే అంతమైపోతూ ఉంటుందో, అధర్మం అనేది తాండవిస్తూ ఉంటుందో అప్పుడు కల్కి అవతారంలో ఆ భగవంతుడు మనందరినీ రక్షించడానికి, ధర్మాన్ని కాపాడడానికి, ధర్మాన్ని తెలియజేయడానికే చివరిగా రాబోయే రూపమే కల్కి అవతారం. సో ఈ కల్కి అవతారానికి సంబంధించిన విగ్రహం అయితే ఇప్పుడు ఉంది. ఈ విగ్రహం యొక్క విజువల్స్ కూడా క్లోజ్లో చూడండి. ఇంతవరకు చూసాం కదండి కల్కి అవతారంతో దశావతారం మెట్ల యొక్క చివరి మెట్టుకైతే మనం చేరుకున్నాము. చూసారు కదా, మెట్లన్నీ కూడా అంత కష్టంగా ఎవరికి అనిపించవండి, చాలా ఈజీగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మెట్ల మీద రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే దశావతారాలను దర్శించుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పూజకైతే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన దర్శించుకోవడంలోనే ఎంతో ఆనందం, ఎంతో ఆహ్లాదం అనిపిస్తుంది. కాబట్టి ఈ అవతారాలన్నింటినీ కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దశావతార మండపం యొక్క మెట్లను ఎక్కుకుంటూ దశావతారాల యొక్క ఆయన స్వామివారి యొక్క అవతారాలను దర్శించుకుంటూ ఆయన దర్శనానికైతే ఇప్పుడు మనమైతే వెళ్తున్నాము. సో స్వామివారిని అయితే డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళి ఆయన విగ్రహ రూపాన్ని
దర్శించుకుంటూ స్వామివారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం దర్శనం చేసుకున్నామండి. లోపలికి వెళ్ళి చక్కగా దర్శనం అయితే జరిగింది. కానీ మనకైతే ఛానల్ వాళ్ళకైతే ఎవ్వరికి కూడా లోపలికి అలో లేదన్నమాట. కానీ చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే స్వామివారి విగ్రహం కావచ్చు, లోపల గుడి కావచ్చు, ఒక అద్భుతం అనే చెప్పాలి. అది చూస్తే కానీ అక్కడికి వెళ్ళి ఆ నారాయణని దర్శించుకుంటే కానీ ఆ అనుభూతిని మనము బయటికి మాటల్లో చెప్పలేం మాట. ఎవరికి వాళ్ళు ఆ భక్తిని కానీ స్వామి యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు కలిగే ఆనందం అనేది ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతేనే అది చక్కగా అనిపిస్తుందేమో. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి స్వామివారి విగ్రహం చూశాక. ఆయన నిలువెత్తు రూపం చూస్తుంటే మనసు నిండిపోతుంది. సో లోపల దర్శనం అయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాము. ఈస్ట్ నుంచి లోపలికి వెళ్ళాము. ఈస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్తే నార్త్ సైడ్ నుంచి అయితే మనం బయటికి రావడం జరిగిందండి. ఇప్పుడు నార్త్ సైడ్ నుంచి బయటికి రాగానే మనకి హనుమంతుని యొక్క విగ్రహం అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్లో. అంటే హనుమంతుడు వాళ్ళు మనం ఎక్కడైనా సరే విగ్రహం చూసుకుంటే ఆయన అంటే రూపం అనేది చాలా గొప్పగా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడున్న విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే హనుమాన్ స్వామి వారు చిన్న పిల్లోడు అంటే బాల రూపంలో కనిపిస్తారన్నమాట. అంటే హనుమంతుడు వారు చిన్న పిల్లప్పుడు ఎలా ఉంటారు, చిన్నపిల్లలు ఎంత సరదాగా ఉంటారు అంటే ఈ విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుందేమో. స్వామివారి యొక్క విగ్రహము బాల్య రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విగ్రహం కూడా ఎక్కడా కూడా ప్రపంచంలో లేదంట అండి. అంటే గుళ్ళలో పోల్చుకుంటే స్వామివారి విగ్రహం అంటే బాల రూపంలో ఉన్నది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుందంట. అండ్ ఆల్సో హనుమంతుని యొక్క విగ్రహం నిలబెట్టిన కింద తీరు చూస్తే అదంతా మనకి హంపీలో ఒక రథం కనిపిస్తూ ఉంటుంది కదా టెంపుల్లో. సో అదే రూపంలో కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ శిల్ప రూపం అంతా కూడా హంపీలో ఒక రథం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది చూడండి. అది కూడా హంపి యొక్క ఏమంటారు హంపీలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈ విగ్రహం అంతా కూడా చెక్కడానికి ప్రతిష్ఠించడానికి మొత్తం 5 సంవత్సరాలు పట్టిందంట. సో కానీ నాకు కనిపిస్తుంది ఇంకా అయితే పూర్తి అవ్వలేదేమో. పైన ఇంకా లైటింగ్స్ కానీ అవన్నీ సెట్ చేయాల్సి ఉంది మొత్తం మండపం అంతా కూడా. కానీ స్వామివారి యొక్క విగ్రహాన్ని కింద ఉన్న రథం యొక్క ప్రత్యేకతను చెక్కడానికైతే 5 సంవత్సరాల టైం పట్టిందంట. సో మనకే అర్థమవుతుంది వాళ్ళు ఎంత కేరింగ్గా తీసుకున్నారో. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి వినిపిస్తుంది కదండి, అది వచ్చి గంట మాట. గంట కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత. మామూలుగా గుళ్ళలో చూస్తే చిన్న గంట ఉంటుంది, కానీ ఇక్కడ అలా లేదు. ఒక ప్రత్యేకంగా గంటకే మండపాన్ని పెట్టారు. ఆ గంట కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. దాన్ని ఒకసారి మోగించి వదిలేస్తే 2 నిమిషాల పాటు ఆ ధ్వని అనేది మనకి వినిపిస్తూనే ఉంటుంది. కానీ భక్తులు జనాలు ఎక్కువ ఉండడం వల్ల అది కంటిన్యూస్గానే మోగుతుంది అన్నమాట. అందరూ మోగిస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ గుళ్ళో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే లోపల ఉన్న నిజస్వరూపం స్వామివారిది ఏంటంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించక ముందు 108 వైష్ణవ దేవాలయం నుంచి మట్టిని అలాగే నీటిని కూడా తీసుకొచ్చి స్వామివారి గర్భగుడి ఉంటుంది కదండి అక్కడ లోపల ప్రతిష్ఠించి తర్వాత స్వామివారి విగ్రహాన్ని పెట్టారంట. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా తిరుమలలో ఉన్న రాయిని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా చెక్కించడం జరిగింది. అంటే ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా ప్రత్యేకంగా చాలా శ్రద్ధతో చాలా భక్తితో ఏమంటారో వాళ్ళ నైపుణ్యాన్ని కావచ్చు శిల్పాలను కావచ్చు చెక్కడం జరిగింది. లోపల ఉన్న స్వామివారి యొక్క రూపం కూడా అంతే శ్రద్ధగా అంటే రూపం మనకి తిరుపతిలో అయితే వెంకటేశ్వర స్వామి రూపం ఎలా కనిపిస్తుందో ఇక్కడ కూడా ఇంచుమించు అలాగనే ఉంది. అండ్ ఆల్సో బయటికి రాగానే మనకు విమాన వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తారు. కానీ ఇక్కడ ఉన్న టెంపుల్ అంతా కూడా ఒక రాయి కలర్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా రాయిగానే ఉందండి. అంటే విగ్రహాలు అన్నీ కూడా రాయి మీద చెక్కితే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఎక్కడ కూడా పెయింట్ కానీ కలర్స్ కానీ మనకి కనిపించట్లేదు. ఓన్లీ రాయి మాత్రమే విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకా ఈ గుళ్ళో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని వరకు అయితే చెప్పాను. ఇప్పుడైతే మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తుంటాం కదా కోనేరులో ఉన్న స్వామివారి యొక్క ఏమంటారు జలరూపం అంటారు కదా స్వామివారు కోనేరులో పడుకొని ఉన్న రూపాన్ని అయితే ఇప్పుడు చూడబోతున్నాము. ఒకసారి అయితే కోనేరుకి వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని దర్శించుకున్నాం.